నాతో రోజు మాట్లాడుతదండి. కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. హ్మ్. కానీ నాకు అన్నయ్య ఏసీ కొనుక్కున్నాడమ్మా అంటే, కొనుక్కొని అమ్మ కొనుక్కుంటే మంచిదే గదా! వాడు మన అన్నయ్యే గదా! అని చెప్పాను గానీ, ఏ ఒక్క విషయం చెప్పలేదండి. బానే మాట్లాడింది. చక్కగే ఉంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని జెప్పింది. హ్మ్. మా బాబు చెప్పాడు, "ఇట్లా ఇట్లా అమ్మా అతనికి ఇల్లు గావాలంట, ఆస్తి గావాలంట. అవి అయితేనే మరి చేసుకుంటానంటున్నాడట అమ్మా" అననేసి మా బాబు చెప్తేనే తెలిసిందండి. ఇంట్లోనే ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ బయట ఎక్కడ కలుసుకుంటున్నారో తెలీదు. మా బాబు, పాప ఒక దగ్గరే ఉంటున్నారు. ఒక ఇంట్లోనే విడివిడిగా ఉంటున్నారు. వెళ్ళి ఏంటి ఇది అనని మా పాపని అడిగితే, వాళ్ళకేం లేదు. ఇదంతా డబ్బు కోసం, ఆస్తి కోసమే చేస్తున్నాడమ్మా. అతనికంటూ ఏమీ లేదు. అదంతా వాడు నటిస్తాడు అననేసి చెప్పాడండి. మా బాబు ఎంక్వైరీ చేసాడు. హ్మ్. చేస్తే అలా అని చెప్పాడు. అంటే ఎంక్వైరీలో ఏం తెలియదు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఢీ షోలో చేస్తాడటండి. హ్మ్. ఆ తర్వాత ఆళ్ళకంటూ ఏమీ లేదు. వాళ్ళ ఫాదర్ లేడు. అబ్బాయి ఒక్కడేనంట. హ్మ్. ఇంకో తమ్ముడేదో ఉన్నాడని చెప్పాడు. హ్మ్. వాళ్ళయి పూర్ ఫ్యామిలీ అండి. ఈ హ్మ్. అబ్బాయి చేసిందంట ఏంటంటే, ఈ ఆస్తి కోసం వాళ్ళ నాన్నగారు దిగిపోతే సింగరేణి డబ్బుల కోసమే లవ్ చేసాడంట.